పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు 27, 28, 29 కడపలో జరుపుకోబోతున్న మహానాడుని పురస్కరించుకొని మన నియోజకవర్గంలో మినీ మహానాడుని ఏర్పాటు చేసుకొని కొన్ని తీర్మానాలని ఆమోదించుకోవడం జరిగింది. చాలా సంతోషం. మరి వచ్చిన ఈ సంవత్సరంలో మనం సాధించిన విజయాలు, మనం సాధించుకోవాల్సిన పనులు, అదే విధంగా కొంత కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అంశాలు అన్ని కూడా పొందుపరుచుకొని వాటి అన్నిటికీ ఆమోదించుకోవడం జరిగింది. పెద్దలందరూ కూడా అనేక అంశాలని చర్చించారు. వారి యొక్క అభిప్రాయాన్ని వేదికగా వారు మన ముందు ఉంచారు. ప్రతి అభిప్రాయాన్ని అంగీకరిస్తూ గౌరవిస్తూ కొన్ని అంశాలని మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాను. మరి దేశవ్యాప్తంగా కానివ్వండి, ఒక రాష్ట్రానికి కానివ్వండి, పార్టీ అనేది ఎందుకు ఏర్పడుతుంది అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, ఒక దేశానికి ఒక రాజకీయ పార్టీ అనేది అవసరం దేనికి అని మనం చరిత్రలోకి వెనక్కి వెళ్ళినప్పుడు, ఏ పార్టీ అయినా కూడా ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ఆనాడు ఎదుర్కొంటున్న అరాచకాలని అణిచివేయడం కోసం, ఆ రాష్ట్రం ఆ దేశం యొక్క అభివృద్ధి కోసం, ఆ ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రపంచ పటంలో వారి యొక్క గౌరవ మర్యాదలను నిలుపుట కోసం, వీటి కోసం మాత్రమే ఒక పార్టీ అనేది ఆవిర్భవించడం జరుగుతుంది. ఆనాడు బ్రిటిష్ వారు ఉన్నప్పుడు వాళ్ళని పారదోడడానికి ఐఎన్సి ఎలా అయితే ఏర్పడిందో, అదే విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన ఆంధ్రుల యొక్క గౌరవ మర్యాదల్ని పెంచడానికి, కాపాడడానికి, బడుగు బలహీన వర్గాల్ని బయటికి తీసుకురావడానికి ఆ రోజున్న సంక్షోభంలో నుంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి ఒక్కరి గుండె చప్పుల్లో మాకెప్పుడు మంచి జరుగుతుంది అని ఒక ఆశతో ముందుకు వెళ్తుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న ప్రజలు ఈ రోజుకి కూడా అదే ఒక ప్రజల యొక్క నమ్మకంతో ముందుకు వెళ్తుంది. మరి వాటన్నిటికీ అండా దండ నిజమైన బలం కార్యకర్త.